నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన గ్రామసభ గందరగోళంగా కొనసాగింది. ప్రజల అసంతృప్తి, అధికార ప్రతిపక్ష పార్టీల వాగ్వాదాల మధ్య మొక్కుబడిగా ముగిసింది. గతంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాల జాబితాలో తమ పేర్లు లేవని పలువురు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లోపించిందని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ గ్రామసభలో ఆరోపించారు. సంక్షేమ పథకాల విషయంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ప్రజలను మభ్యపెట్టిన బీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానమిచ్చారు. దీంతో గ్రామసభలో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింపపరచడంతో గ్రామసభ యథావిధిగా కొనసాగింది. గ్రామసభలో చదివి వినిపించిన జాబితాలో పేరు లేనంత మాత్రాన ప్రజలు ఆందోళన చెందవద్దని, అర్హులైన లబ్ధిదారులు ఆయా సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వేములపల్లి గ్రామంలో నిర్వహించేటువంటి గ్రామ సభలో మరి అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా గ్రామ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు వేములపల్లి మండల కేంద్రంలో అందరమ్మ ఇండ్ల పేరు అని చెప్పి, ఆత్మీయ భరోసా పేదలకు 12,000 అని చెప్పి, రేషన్ కార్డులు అర్హులకు అందరికి ఇస్తా అని చెప్పి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. కానీ ఈ గ్రామ సభలో తూతు మంత్రంగా సంబంధం లేని వ్యక్తులకు కొంతమంది పేర్లు సెలెక్ట్ చేసుకొని నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మరి 12,000 స్కీమ్లో చాలామందికి రాలేదు. అదేవిధంగా ఇళ్ల విషయంలో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా సెలక్షన్ చేసిన ఈ గ్రామ సభలో ఎలాంటి సెలక్షన్ చేయట్లేదు. మేమేం చెప్తున్నామంటే యాల్పల్లి గ్రామంలో ఎన్ని ఇళ్ళు మొదటి దఫా మీరు కేటాయించిన గ్రామ సభలో మీరు పేర్లు చదవని మేము కోరితే మరి కేవలం ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ పేర్ల వరకు చదువుతున్నారు. 800 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు.